కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్తుంటారు. అట్లాగే ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ రెబల్ ఎమ్మెల్సీ కవిత పరిస్థితి. కవిత బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేల గురించి, అట్లాగే మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి, మరి కొంతమంది గురించి మాట్లాడుతూ వాళ్ళంతా భూ కబ్జాలు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, అవి ఇవి అని ఆమె ఆరోపణలు గుప్పించారు. అయితే ఆమె పైన ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎవరు ఆమెను ఇంకా స్పేర్ చేయదలుచుకోలేదని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. ఆయన స్ట్రేట్గా చెప్తున్నాడు, అసలు నీ వ్యక్తిగతమైన విషయాలు కనుక నేను చెబితే అసలు నువ్వు తట్టుకోలేవని చెప్పాడు ఆయన. ఆ వ్యక్తిగతమైన విషయాలు ఏంటో మనకు తెలియదు, ఆయన కూడా బహుశా మీడియాలో మాట్లాడకపోవచ్చు. అయితే ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే, నువ్వు ఏ బంగారం దుకాణాన్ని కూడా వదిలిపెట్టలేదు, నువ్వు నీ మొగుడు అంటే నీ భర్త ఏ రకంగా దందాలు చేశారో, భూ కబ్జాలు చేశారో వాటికి సంబంధించిన మొత్తం డేటా తన దగ్గర ఉందని కూడా మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే ఆరోపించాడు. మంత్రి పదవులు అమ్ముకున్నట్టుగా కూడా కవితపై ఆరోపణలు చేశాడు. అట్లాగే మంత్రి పదవులు ఎవరికి ఎంతకు అమ్ముకున్నావో కూడా తన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాడు. నీ బండారం బయట పెడితే నువ్వు అసలు బయట కూడా తిరగలేవు అని మాధవరం కృష్ణారావు అటాక్ చేశాడు. హరీష్ రావును పార్టీ నుంచి వెళ్ళగొట్టడం, కేటీఆర్ను అరెస్ట్ చేయించడమే నీ ఎజెండా అని కూడా విరుచుకుపడ్డాడు ఎవరు మాధవరం కృష్ణారావు. సో ఇది ఒక కొత్త యాంగిల్. కేటీఆర్ను అరెస్ట్ చేయించడానికి కవిత కుట్ర చేస్తోంది అన్నది ఫస్ట్ ఇది ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటాను ఇటువంటి ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత పైన రావడం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే డైరెక్ట్గా బహిరంగంగా మీడియాతో మాట్లాడుతూ కవిత పైన చెలరేగిపోయాడు. కవితకు సంబంధించిన మొత్తం గుట్టు తనకు తెలుసని మాధవరం కృష్ణారావు చెప్పాడు. అసలు ఎంతెంత దోచుకున్నావో, ఏం చేశావో, అట్లాగే నీ తండ్రిని అడ్డం పెట్టుకొని అంటే కేసీఆర్ను, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను అడ్డం పెట్టుకొని ఏ రకంగా దోపిడీ చేశావో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తన దగ్గర ఉన్నట్టుగా చెప్పాడు. ఆ ఆధారాలు కనుక బయట పెడితే నీ బండారం బయటపడుతుంది, నీ బండారాన్ని నేను బయట పెడితే నువ్వు బయట తిరగలేవు, అసలు ప్రజలు తిరగడానికి నీకు ముఖం చెల్లదని కూడా ఆయన అటాక్ చేశాడు. సో నువ్వు లిక్కర్ దందాలు చేశావు, అట్లాగే నీ ఇంట్లో ఉన్న కుక్క పేరు విస్కీ అని పెట్టుకున్నావు అని కూడా అన్నాడు మాధవరం కృష్ణారావు. చూడండి, అంటే ఎంత దాకా ఇష్యూ వెళ్తోందంటే కవితకు సంబంధించి నేను వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడితే తట్టుకోలేవని చెబుతూనే ఆల్మోస్ట్ చాలా విషయాలు చెప్తూనే ఉన్నాడు. నువ్వు గతంలో ఏం చేశావు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో ఏ రకంగా నువ్వు చెలాయించావు, ఏ రకంగా భూములు కబ్జా చేశావు, నువ్వు నీ కుటుంబ సభ్యులు కలిసి అంటే భర్త కలిసి ఎక్కడెక్కడ ఏం చేశారో మొత్తం వివరాలు తమ దగ్గర ఉన్నట్టుగా ఎమ్మెల్యే చెప్పాడు. అట్ సేమ్ టైం హరీష్ రావును పార్టీ నుంచి వెళ్ళగొట్టే విధమైన ఆరోపణలు గుప్పించడం వెనుక కాన్స్పిరసీ ఉందని కూడా చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి కేటీఆర్ను అరెస్ట్ చేయించడం అనేది చాలా కీలకమైనది. ఇక్కడ కేటీఆర్ను ఎట్లా అరెస్ట్ చేయించాలన్నది కవిత దాని గురించి ఆమె బాగా ప్రయత్నిస్తున్నట్టుగా కూడా చెప్తున్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో కవితకు సంబంధాలు ఉన్నట్టుగా పరోక్షంగా ఆయన ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అంటే కేటీఆర్ను అరెస్ట్ చేయించడానికి కవిత కుట్ర చేస్తోంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆమె ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమందితో ఆమె కమ్యూనికేషన్ ఉన్నట్టుగా అని చెప్తున్నారు. ఇదంతా మాధవరం కృష్ణారావు ఎందుకు వెచ్చుకుపడ్డాడంటే కవిత మాట్లాడుతూ ఆమె బహిరంగ కొన్ని విమర్శలు గుప్పించింది. ఎవరిపైన అంటే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, అట్లాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, వీళ్ళిద్దరూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. అట్లాగే మల్లారెడ్డి. సో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఆయన పార్లమెంట్ కావచ్చు, కానీ 1000 కోట్ల ఎకరాలను కబ్జా చేసిందని కూడా ఆమె ఆరోపణలు గుప్పించింది. ఆమె ఎప్పుడైతే మల్లారెడ్డి గురించి కావచ్చు అండ్ కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఎమ్మెల్యేల గురించి మాట్లాడిందో దాంతో ఇంకా కూకట్పల్లి ఎమ్మెల్యే ఈ రకమైన వ్యాఖ్యలు మొదలుపెట్టాడు. బహుశా ఇది ఇక్కడితో ఆగిపోయే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటీవల మనం చూసాం వనపర్తికి చెందిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అట్లాగే అటాక్ చేశాడు. ఎవరిపైన? కవిత పైన. అయితే ఈ రకమైన వ్యక్తిగతమైన వ్యవహారాలు విషయాలు అని మాట్లాడలేదు. బట్ ఇక్కడ కవిత మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే అది తీవ్రమైన ఆరోపణే.
అంటే బంగారు తెలంగాణ బ్యాచ్కు మాత్రమే తమ హయాంలో అంటే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాళ్ళకే పదవులు దక్కాయి అని ఆమె ఆరోపణ గుప్పించింది. అండ్ వీళ్ళంతా ఎమ్మెల్యేలు ఈ కబ్జాలు చేసే పనులన్నీ మానుకొని ప్రజలకు సేవ చేయండి అని కూడా ఆమె ఒక ఉచిత సలహా ఇచ్చింది కవిత. సో దీంతో ఎమ్మెల్యేలకు మండిపోయినట్టుగా కనబడుతోంది. కుత్బుల్లాపూర్ అంటే కూకట్పల్లి ఎమ్మెల్యే ఇప్పుడు మొదలుపెట్టాడు. బహుశా మిగతా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఇక ఈ రకమైన అటాక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కవిత పైన. బహుశా కవిత కూడా ఇటువంటివి కోరుకొని ఈ రకమైన ఏమంటాం కవింపు చర్యలకు పాల్పడుతుందేమో అన్న అనుమానం నాకు కలుగుతున్నాయి. లేకపోతే తమ పార్టీకి చెందిన అంటే ఇప్పుడు ఆమె బీఆర్ఎస్కు సంబంధం లేకపోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆమెను బయటికి పంపించి ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపైన ఆరోపణలు చేయడం అంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ రకమైన విమర్శలు చేస్తారని, ఆరోపణలు గుప్పిస్తారని మరి ఆమెకు తెలియకుండా ఉంటుందని అనుకోవడానికి లేదు. కేసీఆర్ ఇంతకుముందు ఎంపీగా పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమెకు ఆ పార్టీలో ఎవరెవరు ఏ రకంగా సంపాదించుకున్నారో, ఏ రకంగా ఆస్తులు కూడా పెట్టుకున్నారో, ఏ రకంగా ఎంతమంది ఈ భూములను చెరపట్టారో, కబ్జాలు చేశారో ఇవన్నీ కూడా ఆమెకు తెలిసినట్లుగానే మిగతా వాళ్ళకు కూడా తెలుసు బీఆర్ఎస్ పార్టీలో. సో ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్కు చెందిన నాయకుల పైన అంటే ఎక్కడి నుంచి మొదలైంది ఇది మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి కూడా కాదు, అంతకుముందు చెప్పాలంటే హరీష్ రావు నుంచి మొదలైంది. హరీష్ రావు పార్టీని చీల్చడానికి ప్రయత్నిస్తున్నాడనో, లేకుంటే పార్టీ మొత్తాన్ని కబళించడానికి ప్రయత్నిస్తున్నాడనో, లేకుంటే పార్టీని తన చేతుల్లోకి అంటే తన ఆధీనంలోకి తీసుకోవడానికి హరీష్ రావు ప్రయత్నిస్తున్నాడనో ఆమె ఆరోపణలు గుప్పించింది. సరే, హరీష్ రావు ఏం చేస్తున్నాడో ఏమిటనేది కేసీఆర్కు తెలుసు. సో కేసీఆర్కు హరీష్ రావు నాయకత్వ ప్రతిభ పట్ల ఆయనకు అపారమైన నమ్మకం ఉంది. కనుకనే హరీష్ రావుతో ఎప్పుడైతే ఈమె కాన్ఫ్రంటేషన్కి వెళ్ళిందో, ఈమె ఆయనతో గొడవలకు దిగడానికి ప్రయత్నించిందో, అట్లాగే పార్టీ వ్యతిరేక కార్యకలాపాల పేరిట అంటే ఆమె కొన్ని వ్యవహారాలు నడిపింది. ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక తెలంగాణ ఇష్యూ కావచ్చు, మరొక ఇష్యూ కావచ్చు, వీటన్నిటితో పార్టీ అధ్యక్షునికే చీకాకు అనిపించి ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేసి పారేశారు. అయితే దాంతో ఆమె సరే జాగృతి జనం బాట పేరిట జనంలో తిరుగుతున్నారు, జిల్లాల యాత్రలు చేస్తున్నారు, ఇదంతా బాగానే ఉంది. బట్ ఆమె అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ తాను కనుక ఎవరినైనా విమర్శిస్తే మళ్ళీ తనపై విమర్శలు రావు అని ఆమె అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆమె హిస్టరీలో కూడా ఆమె పైన మరకలు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ కేసు మరక ఉంది. ఆ లిక్కర్ కేసులో ఆమె పాత్ర ఏమిటి ఎంత అనేది పక్కన పెడదాం, అది కోర్టు తేల్చే అవకాశం ఉంది. బట్ ఈలోగా ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపైన, నాయకులపైన, మాజీ మంత్రులపైన ఆమె రకరకాలుగా ఆరోపణలు చేయడం వలన ఆమెకే నష్టం కలుగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు లిక్కర్ కేసు మళ్ళీ తవ్విదిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. నువ్వు లిక్కర్ దందాలు చేశావు, ఈ రకంగా నువ్వు ఒక చరిత్రహీనురాలివి అని కూడా మాధవరావు కృష్ణారావు అక్కడి దాకా వెళ్ళిపోయాడు ఆయన. సో నేనేమంటున్నానంటే కవిత ఒకవేళ తనకు తాను ఒక రాజకీయ నాయకురాలిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇతరత్ర కార్యక్రమాలు చేయొచ్చు. ఆమె ఎట్లాగో జిల్లాల యాత్రలు చేస్తున్నారు. సో ప్రజల మనోభావాలకు అనుగుణంగా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆమె కొన్ని కార్యక్రమాలు, ఉద్యమాలు, పోరాటాలు చేయొచ్చు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఎప్పుడైతే వ్యక్తిగతమైన ఆరోపణలకు దిగుతుందో ఆమె పైన కూడా వ్యక్తిగత ఆరోపణలకు దిగడానికి ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వెనుకాడడం లేదని కూకట్పల్లి ఎమ్మెల్యే విలేకరుల సమావేశం వల్ల మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.